ఏ కాయపాటి అరుణ, రాయపాటి అరుణ, బీజేపీ జనసేన కుక్క, ఏ ఆడదానా లైవ్లో మాట్లాడుతున్నావు. కండకౌరం ఎక్కి మాట్లాడుతున్నావనే జగన్ ఏకవచనంలో మాట్లాడుతున్నావు. ఆ? కండ కండ ఏమైనా బలిసి కొట్టుకుంటున్నావా? ముందు ముండా నీకుండై నువ్వు చాలా రెచ్చిపోతున్నావు. డిబేట్లలో ఉంటున్నావు ఎక్కువ, గుర్తుపెట్టుకో. నోరు అదుపులో పెట్టుకో. అర్థమవుతుందా? నోరు అదుపులో పెట్టుకుంటే బతికి బయట పడతావు. నెక్స్ట్ చూసుకో. నిన్ను టార్గెట్ పెట్టినామనుకో, రఫే గుర్తుపెట్టుకో. ఎక్కువ చేస్తున్నావు రాయపాటి కాయపాటి. నీ బతుకు తెలీదానే. ఓ పెద్ద పుడంగిలా లైవ్లో మాట్లాడితే ఏం పీకరానే నిన్ను. లైవ్ చూస్తారులే, ఏమన్నా కామెంట్లు పెట్టర్లే అనుకుంటున్నావా? నా లాంటిది సాలే నీకు. పోదామా ఓయిలకి? నీ భాగవతం అంతా ఓయిలో చూసుకుందామా? మూసుకొని లైవ్లో మాట్లాడుతున్నావు, రెచ్చిపోతున్నావేమో. భద్రత కల్పించినారే ముండమోషన్ దానా. చూసుకో నీ బతుకు. ఓయి కథ ఎత్తమంటావా నిన్ను? జగనన్నకు భద్రత కల్పిస్తే నిన్న పోయిన భద్రత కల్పించినారని ఏం భద్రత కల్పి కళ్ళు ఏమన్నా దుబ్బినాయా నీకు? కళ్ళలో ఏం పెట్టుకున్నావే నువ్వు? వాడొక తిరుపతిలో ఊర పంది ఆడవాళ్ళ బతుకుతో ఆడవాళ్ళతో ఆడుతూ బతుకులు నాశనం చేస్తున్నాడు. నువ్వు ఒక ఆడదానివి. నువ్వు ఒక ఆడదానివి. నీ యొక్క బతుకు ఓయిలో చూసుకుందామా? నీ చరిత్ర మొత్తం ఇప్పమంటావా నన్ను? ఏ రాయపాటి కాయపాటి, నోరు అదుపులో పెట్టుకో. నాలుక కోసి కారం పెడతా నువ్వు అనుకుంటున్నావేమో జగనన్న ఏకవచనంతో మాట్లాడుతున్నావు. భద్రత లేకుండా ఉండవా? జగనన్న ఏకవచనం మాట్లాడుతున్నావే బోసిడికి దానా. కోసి కారం పెడతా నిన్ను. చాలా ఎక్కువ చేస్తున్నావు. వాడేమో నీ నీ అధినాయకుడు. అబ్బా నీ బోసిడికి దానా. నీకు ఇంగిన పదవి ఇచ్చింటే పైన పోయే నువ్వు. పైన పోవు. పదవి లేక కుక్కలా అదొకటి డిబేట్లలో మాత్రం కూర్చొని నీ బతుకు అంతే. నువ్వు డిబేట్లలో బతుకు కుక్కలా బో అని మరగడం తప్ప నీకు అంతకంటే ఏముంటుంది? ఏమీ ఉండదు. నీ బతికే ఒక దరిద్రపైన బతుకు అంతే. నీకు అధికారం వచ్చినా మీదంతా కుక్కలు, బిస్కెట్లు తినే కుక్కలు మీరు. అర్థమవుతుందా? నీ అధినాయకుడు కుక్క. బిస్కెట్లు వేస్తే పుటకొక గతికి ఒక మాట మాట్లాడతాడు వాడు. అర్థమవుతుందా? జగనన్నను మా ఏకవచనం మాట్లాడతావు. నీ నాలుక కోసం ఉండని నువ్వు అనుకుంటావు. నా చేతికి దొరకల్లా ఆడదానా నువ్వు? చెప్తాన్నా. ఏ లైవ్లో మాట్లాడతావు నువ్వు? లైవ్లో మాట్లాడితే ఎవరేం చేయలేరులే, కామెంట్లు పెట్టారులే అనుకుంటున్నావేమో. నా లాంటిది ఈ లైవ్లో చూసి తర్వాతనే నీకు కోటింగ్ ఇస్తాడు ముండా. చాలా రెచ్చిపోతున్నావు బోసిడికి దానా. కండకౌరం పెట్టుకోవద్దు. కండకౌరంతో మాట్లాడుతున్నావు జగనన్నను, గుర్తుపెట్టుకో. ఏమిచ్చినారే భద్రత? బోసిడికి దానా. వాడు గుళ్ళు గోపురాలు తిరుగుతున్నాడు. చెత్త నా కొడుకు. కేరళ అంట, కుంభమేళ అంట, ఆడేడు తిరుగుతున్నాడు. 10 మంది పరిపాలన చేసిన బోకర్ నా కొడుకు పరిపాలన చేయడు కానీ గుళ్ళు గోపురాలు తిరుగుతున్నాడు. ఊరికే దేవాదాయ శాఖ మంత్రి తీసుకోమాను, సరిపోతాడు వాడు. ఊరికే మంత్రి పదవులు వదులుకో. వీడంతా ప్రజలు గాలికి వదిలేసి బోకర్ లంజముండా నువ్వు మాట్లాడతావు. కంత్రి ముండా, బోసిడికి దానా ముండా. నీ బతుకు చూసుకో. ఎత్తమంటావు నీ చరిత్ర ఓయి గురించి? చెప్పు తెగుద్ది, నాలుక తెగుద్ది ముండా నీకు. జగనన్నను అంటిగిన పనకవన్న బోకర్ ముండా నీకు. చెప్తాను. ఎక్కువ మాట్లాడినావు అనుకో ఈసారేంలా చీలుస్తాం. చెప్తానా? మేము రంగంలోకి దిగినామనుకో ఏమంటే జగనన్న ఓర్పుతో ఉండమన్నాడు. సైలెంట్గా ఉంటున్నాము. నేనుగా చెప్తాను. ఐడి పెట్టి డైరెక్ట్గా సోషల్ మీడియా ఎంటర్ కాలే అయినా అనుకోకుండా నీ లాంటి దానికి తోక కట్ చేస్తాముండా. నీ నాలుక కోస. చెప్తానా? ఏం పదవి చూసి రెచ్చిపోతున్నావేమో. నిన్న నాయకుని చూసి వాడు ఏం పీకలేడు. ఏ పరిపాలన గాలికి వదిలేసి తిరుగుతున్నాడు. సన్యాసి నా కొడుకు. వాడొక సన్యాసి నా కొడుకు, మీరు ఒక సన్యాసి ముండ నా కొడుకులు. వీర మహిళ అంట, బొంగులో మహిమ, బోసిడికి ముండా. చొప్పు తీసుకొస్తా లంజ ముండా నీకు. జగనన్న ఏకవచనంతో మాట్లాడుతున్నా ముండ లంజ. కావసి కారం పెడతాం ముండ నిన్ను. బేకార్ ముండ, బేబ్రాష్ ముండ. నీ బతుకు చూసుకోయే, నీ జాతకం చూసుకో లంజ ముండ. చొప్పుతో కొడతాం ముండదానా.